अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। रियल एस्टेट ताजरों के मसाइल को हुकूमत की तवज्जो दिलाया जाएगा और इंसाफ किया जाएगा। महबूब नगर रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी। महबूब नगर रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी ने तयक़ुन दिया कि रियल एस्टेट ताजरों के मसाइल को हुकूमत की तवज्जो में लाया जाएगा और जल्द से जल्द हल किया जाएगा। उन्होंने महबूब नगर शहर के क्राउन फंक्शन हॉल में मुनक़दा JAC के कैलेंडर की रस्म इजराई के प्रोग्राम में बतौर मेहमान ख़ुसूसी शिरकत की और नए साल के कैलेंडर का इफ्तिताह किया और मुबारकबाद भी पेश की। इस मौके पर JAC के कायदीन की जानिब से महबूब नगर रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी के अलावा दीगर मेहमानों की भी तहनीत पेश की गई। इस मौके पर अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, म्युनिसिपल चेयरमैन आनंद गौड़, मोंडा चेयरमैन लक्ष्मण यादव, कांग्रेस कायदीन मिथुन रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, अहमद अली JAC चेयरमैन, हैदर अली JAC को चेयरमैन, अंसार हुसैन चीफ एडवाइज़र, P रवि किरण कन्वीनर, चंदू यादव कन्वीनर, बाबू नायक कन्वीनर, कृष्णैया कन्वीनर, M प्रवीण कुमार वाइस चेयरमैन, मोहम्मद रियाजुद्दीन स्कॉलर बिल्डर्स वाइस चेयरमैन, वेंकटेश गौड़ वाइस चेयरमैन, हरि बाबू वाइस चेयरमैन, शिवा रेड्डी व वेंकटेश गौड़ वाइस चेयरमैन, रमा स्वामी खाजिन, रघु यादव खाजिन, पुरुषोत्तम गौड़, L रमेश तर्जुमान, श्रीनिवास राठौड़, मीडिया सेल व दीगर भी मौजूद थे। కాబట్టి రాబోయే రోజుల్లో దీని మీద ప్రభుత్వం తరఫున ఇంకా లోతుగా అభిప్రాయ సేకరణ జరుపుతారు. ఒక మంచి నిర్ణయం వస్తుంది అని చెప్పి ఆశిద్దాం. మళ్ళీ ఒకసారి మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై హింద్.
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి అంటేనే భయపడి వెనుకడిగి వేసే పరిస్థితుల్లో ఈరోజు మార్కెట్ మొత్తం కుదేలైపోయింది. ఇది ఎవరు అవునన్నా కాదనలేని అంశం. ఇది రియల్ ఎస్టేట్ రంగాన్ని తిరిగి పునర్వైభవం తెచ్చే విధంగా మనము ఏ రకమైన చర్యలు మన పరిధిలో తీసుకోవాలి, మరియు ప్రభుత్వం చేయాల్సిన సవరణలు, విధి విధానాలు, ఇప్పటికే విడుదలైన గత ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్యల వల్ల రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా కుప్పగొలిపోయే విధంగా గత ప్రభుత్వము అనాలోచిత చర్యలు తీసుకున్నది. ఏదైతే జీబీ లేఅవుట్లు అప్పటికే విడుదలయ్యి చట్ట ప్రకారము ఎన్ఫోర్స్ లో ఉండి గవర్నమెంట్ అందరికీ నా ఒక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ఒక ప్రభుత్వం నడవాలన్నా, ఒక రాష్ట్రం నడవాలన్నా ముఖ్య అంశంగా మారిన సబ్జెక్టు రియల్ ఎస్టేట్. మన బిజినెస్లు కానీ ఏ ఒక్క వ్యాపార రంగన్నా రియల్ ఎస్టేట్కి బాగా ముడిపడి ఉన్నది. ఒక టైంలోనేమో రియల్ ఎస్టేట్ భూమ్ అని చూసినాం. ఒక ఎకరము ₹1 2 కోట్లు అన్నట్లు గాలిలో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఒక రాజకీయాలు కూడా నడవాలంటే రియల్ ఎస్టేట్ ఉంటేనే రాజకీయాలు కూడా ఒక లీడర్ ముందుకు పోయే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది, దేశంలో కూడా ఉంది. అయితే అన్న చెప్పినట్లు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టైంకి పర్మిషన్లు రాకపోవడం, లేకపోతే అనుకున్న విధంగా రేట్లు కుదరకపోవడం. అసెంబ్లీ అయిన ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ అందరూ రియల్టర్స్ రియల్ ఎస్టేట్ బాగుంటే నగరం అభివృద్ధి చెందుతుంది. బాగా రియల్ ఎస్టేట్ బాగుండాలంటే శాంతి భద్రతలు కూడా బాగుండాలి. శాంతి భద్రతలు బాగుండాలంటే మన సీసీ కెమెరాలు కావాలి. సీసీ కెమెరాలు వాస్తవం ఇది బాగుంటే నేర నివారణ, నేరాలు లేకుండా ఉంటే, ప్రివెన్షన్ ఉంటే, మంచి డిటెక్షన్ ఉంటే కంపల్సరీగా దాని ఇంపాక్ట్ అనేది రియల్ ఎస్టేట్ రంగం పైన ఉంటుంది. కాబట్టి మీ అందరి కోఆపరేషన్ కావాలి. నేను ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదు. మా విన్నపాన్ని మీరు మన్నిస్తారని నేను కోరుకుంటున్నా. అంతలా ఒకటి చేస్తే నగరం చూడండి, నా ఇంట్లో నేను, లేకపోతే నా షాప్ ముందు నేను పెట్టుకుంటా అంటే అక్కడ ఏమన్నా క్రైమ్ జరిగితే, నేరం జరిగితే, అక్కడ నేరం జరిగింది ఎవరు చేసింది తెలుసుకోవచ్చేమో. అతన్ని పట్టాలంటే ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అంటే నగరం మొత్తం ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడి వరకు పోయిండు, ఏ ఇల్లు అంది, లేకపోతే ఏ బండి పైన వెళ్ళిండు, बस स्टैंड పోతే बस स्टैंड లో ఏ బస్ ఎక్కిండు, ఇవన్నీ ట్రాక్ చేస్తూ చేరాల్సి. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।